సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఈరోజు నవీన టెక్నాలజీస్ మీకు ఇదివరకు ఆ వ్లాగ్ చేశాను కదా. షాప్ గురించి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ షాప్లో ఐటమ్స్ గురించి అన్నిటి గురించి. ఈరోజు ఏంటంటే ఆ షాప్లో టామ్రాన్ లెన్స్లని డిస్ప్లేలో పెట్టారనమాట. సో ఆ లెన్సులు డిస్ప్లే అవన్నీ నేను చూశాను. లెన్సులు అన్నీ చూసి ఎలా ఉన్నాయి అన్నీ టెస్ట్ చేశాను. అన్నీ టెస్ట్ అయితే చేయలేదు. కొన్ని అయితే టెస్ట్ చేశా. ఎందుకంటే అన్నీ టెస్ట్ చేయాలన్నా మనకు టైం సరిపోదు, అన్నీ సరిపోదు. సో, మనం మనకి ఏది బావుంటదనిపించింది ఆ లెన్స్‌లో అయితే టెస్ట్ చేశాను. మనం ఇప్పటి వరకు ఎవరికీ తెలుసు గానీ, ఏవి 17-28 లెన్సులున్నాయి గదా! లెన్స్ ఉంది గదా! 17-28 మీకు ఐడియా ఉండే ఉంటది టామ్రాన్‌లో. సో, ఎక్కువ మంది వాడేదదే. బట్ అది కాకుండా ఇంకా ఇంకొక లెన్స్ ఒక 1 ఇయర్ బ్యాకో, 2 ఇయర్స్ బ్యాకో లాంచ్ అయింది 20-40 అని. అదంటే మీకు వైడ్ నుంచి క్లోజ్ కూడా కవర్ అయిపోద్ది. సో, ఆ లెన్స్ మీద డీటెయిల్‌గా మీకు రివ్యూ పెట్టాననమాట. మొత్తం ఆ షాప్‌లోనే మొత్తం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను దాని గురించి. సో, అది చూడండి. ఈరోజు 6 వరకు డిస్‌ప్లేలో ఉంటదంట. ఎవరికైనా టామ్రాన్ లెన్సెస్ చూసుకోవాలనిపిస్తే ఎళ్లి చెక్ చేసుకోవచ్చు. సోనీ అండ్ నికాన్ మౌంట్ 2 ఉన్నాయంట. అంటే సోనీకి, మళ్ళీ నికాన్‌కి రెండిట్లికి పెట్టుకొని టెస్ట్ చేసుకోవచ్చు. హ్మ్. ఇంకా ఏంటంటే మొత్తం అక్కడ డిస్‌ప్లేలో అన్ని లెన్స్‌లున్నాయి. ఎక్కువైతే సోనీకి సంబంధించిన లెన్సులున్నాయి. చాలా బాగున్నాయన్నమాట. ఏపీఎస్‌సీ లెన్సులున్నాయి, ఫుల్ ఫ్రేమ్ లెన్సులున్నాయి. మీరు అన్నీ షాప్ విజిట్ చేసి చూడొచ్చనమాట. హరిదాస్ మార్కెట్ కోటిలో ఉంటదది షాపు. నవీన టెక్నాలజీస్ అంటే ఎవరైనా చెప్తారు. ఒకసారెళ్లి విజిట్ చేయండనమాట షాప్‌ని. ఎలా ఉంటదో మొత్తం మీకు ఐడియా వస్తది. ఆ షాప్‌లో ఆఫర్స్ కూడా చాలా బావుంటాయి. ఒకసారి అన్నీ ఎళ్లి ఐటెమ్స్ ఇంకేమన్నా మీకు ఆ లెన్సెసే కాకుండా ఇంకేమన్నా ఐటెమ్స్ కావాలన్నా చూడొచ్చు. చాలా బెస్ట్ ఆఫర్స్ ఉంటాయి అన్నీ. ఒకసారి ఎళ్లి చెక్ చేయండి ఆ షాప్‌కెళ్ళి. ఇక మొత్తం నేనేమేమి మాట్లాడానో అవన్నీ ఇప్పుడు వీడియో అండ్ బీ రోల్స్ దాంతో పాటు వ్లాగ్‌తో పాటు వస్తాయి. చెక్ చేయండి. ఈరోజు 6 వరకు ఉంటదంట. ఈ వీడియో కూడా ఇప్పుడే అప్‌లోడ్ చేస్తాను. చూడండి. చూసి మీకు ఎళ్లి చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోండి. ఎందుకంటే నేను కూడా నా గింబల్ మీద పెట్టి నాకు పని చేస్తదా లేదా లెన్స్ టెస్ట్ చేశాను. ఎందుకంటే అసలా ఏంటి ప్రాబ్లమ్? ఏమవుతది? గింబల్ మీద ఏమన్నా ఇష్యూ అవుతదా? అని మొత్తం టెస్ట్ చేశాననమాట. డీటెయిల్‌గా దాంట్లో మాట్లాడాను. దీని తర్వాత ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను. ఆ క్లిప్ చూడండి. ఎందుకంటే షాప్‌లో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. ఒక గంట క్రితం ఎళ్ళాను షాప్‌కెళ్ళి మొత్తం చూసి, ఆ లెన్స్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. 20-40 f2.8 లెన్స్ అనమాట. ఇంకోటి 17-28 లెన్స్. సో, దాంట్లో ఒక పాయింట్ మిస్ చేశాననమాట. 20-40 లెన్స్ చాలా బావుంది. బట్ ఏంటంటే జూమ్ చేస్తున్నప్పుడు మొత్తం ఫాస్ట్‌గా జూమ్ చేస్తాం గదా! ఫాస్ట్‌గా ఒకవేళ ఏమన్నా జూమ్ చేస్తాం గదా! సో, జూమ్ చేసినప్పుడు 40 దగ్గరికొచ్చేసరికి ఒక్కసారి 1 సెకండో, 2 సెకండ్స్ ఫోకస్ మిస్ అవుతుంది. మళ్ళీ వెంటనే ఫోకస్ తీసుకుంటుంది. అదొక్కటి చిన్న ఇష్యూ ఉంది ఆ లెన్స్‌కు. బట్ మనమేమి అలా జూమ్ చేసి దానికేమి అస్తమానం తీయం కాబట్టి సినిమాటిక్ అంత ప్రాబ్లమ్ ఏమి ఉండదు. మిగతా అంతా లెన్స్ పర్ఫెక్ట్ అనమాట. టామ్రాన్ వచ్చి కొన్ని ఇయర్స్‌లో దాన్ని ఇంప్రూవ్ చేస్తదని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏంటంటే నా సజెషన్ టామ్రాన్‌కి 20-50 వరకు ఇచ్చుంటే ఇంకా బావుండును. ఆ లెన్స్ ఇంకా సేల్ అవుతది. 20-40 ఉంది. 20-50 ఇస్తే ఇంకా బావుంటది. 50 ఇంకా 60 వరకెళ్తే ఇంకా బెస్ట్. 60 వరకే ఎళ్లి ఉంటే సూపరుంటది. ఎందుకంటే సోనీ లెన్స్‌లో ఏపీఎస్‌సీ ఉంటది కాబట్టి మనం అది కూడా ఆన్ చేసుకున్నామంటే ఇంకా ఎక్కువ జూమ్ వస్తది. సో, అలా వాడి మనం ఒక అస్తమానం గింబల్ మీంచి ఆ లెన్స్ తీసి అవన్నీ చెక్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతాం. సో, అస్తమానం తీసి ప్రైమ్ లెన్స్‌లు పెట్టుకోవడం కంటే ఇలా ఒక లెన్స్ వైడ్‌కిని మళ్ళీ క్లోజులకి పెట్టుకొని ఇంకేమన్నా మనకి అడిషనల్‌గా యాడ్ చేసుకోవాలి లెన్స్‌లన్నీ యాడ్ చేసుకోవచ్చనమాట. సో, అది. లెన్స్‌లు అలా యాడ్ చేసుకొని తీయొచ్చు. 17-28 అంటారా? అది ఓన్లీ మీకు వైడ్‌కే పనిచేస్తది. ఇంకా 75 లెన్స్ ఉంది. అదేంటంటే మొత్తం మీకు పూర్తిగా క్లోజులకి పనిచేస్తది. అంత
బీభత్సమైన వైడ్ రాదు, క్లోజులకి రాదు. ఏంటంటే 2 లెన్స్‌లు తీసుకునేలాగా టామ్రాన్ డిసైడ్ చేశాడు. బట్ ఏంటంటే ఇలాగ వర్సటైల్ లెన్స్ ఎవడు డిజైన్ చేయలేదు ఇప్పటి వరకు. వైడ్ వచ్చి మళ్ళీ క్లోజ్ వచ్చి మళ్ళీ దాంట్లో f2.8 లెన్స్ అనమాట. చాలా బెస్ట్ అనమాట. అందరూ ట్రై చేయండి. ఈ లెన్స్ చాలా బాగుంటుంది. ట్రై చేసి ఏమందాం అనుకుంటున్నారో కామెంట్స్లో పెట్టండి. ఓకే, ఈరోజు 6 o'clock వరకు ఉంటుంది డిస్ప్లే, వెళ్ళి చెక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను దీని తర్వాత, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నవీన టెక్నాలజీస్కి వచ్చా. సో ఈరోజు టామ్రాన్ లెన్స్ అవి డిస్ప్లేలో ఉన్నాయన్నమాట. సో దానికి బ్లాగ్ చేద్దామని వచ్చాను అనమాట. ఇదిగోండి టామ్రాన్ లెన్స్, అన్ని లెన్స్ డిస్ప్లేలో పెట్టారు. నా బ్యాక్గ్రౌండ్ మీకు ఇంకా క్లియర్గా బీ రోల్స్ కూడా వస్తాయి. వాటి మీద చిన్న చిన్న బీ రోల్స్, ఒక్కొక్క లెన్స్ సెపరేట్గా బీ రోల్స్ వేస్తాను. అండ్ ఇక్కడ మీరు చూసుకోవాలంటే వచ్చి చూసుకోవచ్చు. ఈరోజు సాయంత్రం వరకు ఉంటుంది. మొత్తం అన్ని రకాలు పెట్టారు. నికాన్ మౌంట్ కూడా ఉన్నాయి, సోనీ మౌంట్ ఉన్నాయి, కెనాన్ కూడా ఉన్నాయి కదా, కెనాన్ లేవంట. సో నికాన్, సోనీ పెట్టారనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చెక్ చేసుకోండి. అన్ని లెన్స్లు ఉన్నాయి, మీరు కెమెరాకి పెట్టుకుని చెక్ చేసుకోవచ్చు. సో ఇది చాలా ఈజీగా అవుతుంది మీకు. ఏంటంటే నెక్స్ట్ టైం లెన్స్ తీసుకోవాలంటే టామ్రాన్కి, సోనీ సంబంధించిన ఏమైనా లెన్స్ తీసుకోవాలంటే ఈజీగా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో అలాగే నేను కూడా చెక్ చేసుకుందామని వచ్చాను. 20 to 40 మీద తీస్తున్నాను అనమాట వీడియో. సో వీడియో ఎలా ఉందో అది కూడా చెప్పండి మీరు. నాకైతే చాలా నచ్చింది వీడియో. ఆటో ఫోకస్ కూడా చాలా బాగుంది, చెక్ చేశాను అనమాట. గింబల్ మీద పెట్టి కూడా చెక్ చేశాను. మీకు దాని షార్ట్ కూడా వేస్తాను, అది కూడా చూడండి. ఇంకా మిగతావి ఇంకా లెన్సెస్ ఉన్నాయి, అవి కూడా టెస్ట్ చేయాలన్నమాట. సో 17 to 28 ఒక లెన్స్ ఉంటుంది. మనం రెగ్యులర్గా అందరూ వాడి, మన సినిమాటోగ్రాఫర్స్ ఎక్కువ వాడేది ఆ లెన్స్ అనమాట. 17 to 28 వాడుతూ ఉంటారు. అండ్ 28 to 75 లెన్స్ ఉంటుంది, అది కొంచెం తక్కువ, బట్ అది కూడా వాడుతూ ఉంటారు. అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఎక్కువ మనకు వైడ్ యాంగిల్ కావాలంటే 17 to 28 చెక్ చేస్తూ ఉంటారు ఎక్కువ అందరూ. కాకపోతే ఇది ఏంటంటే నాకు ఈ లెన్స్ ఎందుకు నచ్చిందంటే వర్సటైల్ లెన్స్ అనమాట. ఇది వైడ్ ఉంటుంది, మీకు క్లోజ్ కూడా వెళ్ళొచ్చు. 20 to 40 అనమాట. ఇది మీకు 20 అంటే వైడ్, పూర్తిగా వైడ్ వస్తుంది. ఇప్పుడు 20లో ఉంది, మీకు 40 పెట్టి చూపిస్తాను. ఇదిగోండి ఎంత క్లోజ్ వచ్చింది చూసారా. మనకి సోనీలో ఇంకొక అడ్వాంటేజ్ ఉంటుంది, ఏపీఎస్సి సెట్టింగ్ పెట్టుకుంటే అది ఇంకా జూమ్ అవుతుంది అనమాట. సో అలా కూడా చేసుకోవచ్చు. సో లెన్స్ని ఇంకా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అస్తమానం మన గింబల్లో మార్చుకొని చేసుకోవాలంటే లెన్స్ చాలా ఇబ్బంది అవుతుంది. అన్ని ప్రైమ్ లెన్స్లు వాడితే చాలా ఇబ్బంది అవుతుంది ప్రతిసారి. ఎందుకంటే మ్యారేజ్లో ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలి లెన్స్లు. మార్చుకుంటూ కూర్చుంటే అక్కడ షార్ట్ మిస్ అయిపోద్ది. షార్ట్ మిస్ అయిపోయింది అనుకో, మళ్ళీ మనకి ఆ షార్ట్ మళ్ళీ తీయమంటే తీరేది. సినిమా కాదు కదా, రీటేక్ చేయడానికి ఒకసారి తీస్తే అయిపోద్ది, మళ్ళీ ఆ షార్ట్ రాదు. సో అస్తమానం మార్చుకోవాలంటే అవ్వదన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్ ఏమి మనం ఎన్కౌంటర్ చేయకుండా ఉండాలంటే ఇలాంటి లెన్స్ ఒకటి ఉంటే మన బ్యాగ్లో మనం ఈజీగా చేయొచ్చు అనమాట. ఇది ఒక లెన్స్ ఒకటి ఉండి, ఇంకా 85 లెన్స్ ఒకటి, మీకు ఇంకా కావాలంటే 50mm ఒక లెన్స్ ఉంటే చాలా సరిపోతుంది. మిగతావి మీకు ఇంకా ఏమన్నా కావాలనుకుంటే 17 to 28 తీసుకున్నా సరిపోతుంది. 4-5 లెన్సులు పెట్టుకోవడం కంటే నన్ను అడిగితే ఇలా ఒక లెన్స్ 20 to 40 లెన్స్ ఒకటి పెట్టుకుని ఒక 2-3 ప్రైమ్ లెన్సులు పెట్టుకుంటే చాలన్నమాట సినిమాటోగ్రఫీకి. సోనీ లెన్స్ ఉంది, కానీ సోనీది ఏంటంటే 16 to 25 ఉంది ఒకటి, మళ్ళీ 16 to 35 ఉంది. అది 35 వరకు జూమ్ చేసుకోగలం. దాని తర్వాత ఇదేంటంటే మీకు రెండిట్లకి అడ్వాంటేజ్ అనమాట. అది 35 వరకే వస్తుంది. మీడియంగా మీరు ఫోకస్ చేసుకోవడానికి అవుతుంది, కానీ మొత్తం రేంజ్ వరకు చేయలేం. సో ఇదంటే 20 to 40 మనం బాగా ఎక్కువ లెంత్ వరకు వెళ్ళొచ్చు. టామ్రాన్ ఇంకా ఇచ్చుంటే బాగుండు అనుకున్నాను నేను. 50 వరకు ఇచ్చుంటే ఇంకా బాగుండు అనుకున్నాను. సో నెక్స్ట్ వచ్చే అప్డేట్స్లో ఏమైనా లెన్స్ తీసుకొస్తారేమో చూద్దాం. ఈ 20 to 40ని 50 వరకు ఎక్స్టెండ్ చేస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. సో అదండి, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.